అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇదైతే రామోజీ ఫిలిం సిటీ సెకండ్ పార్ట్ వీడియో అనమాట. ఫస్ట్ పార్ట్ అయితే అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడకపోతే చూడండి. ఇక్కడైతే నేను నా కొడుకు అయితే డప్పు చిదగొట్టేస్తున్నాం అనమాట. ఇంకా డప్పు చిదిగిపోవాల్సిందే, ఇంకా వాడైతే అస్సలు ఆపట్లేదు. ఇంకా చూడండి, ఇదేంటంటే మాహిష్మతి సామ్రాజ్య ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ డోరు. ఇంక ఇలా వెళ్తే లోపలంతా మాహిష్మతి సామ్రాజ్యం అనమాట. ఇక్కడైతే చాలా ఫొటోస్, చాలా వీడియోస్ కూడా తీసుకున్నాము. ఎంట్రన్స్ అటోకి ఎలిఫెంట్, ఇటోకి ఎలిఫెంట్ ఉంటాయి, 2 సైడ్స్ కూడా ఎంట్రన్స్లోని. చాలా బాగుంది చూడండి. అసలు ఇది వచ్చేసి సమ్మర్ హాలిడేస్లో కదా వెళ్ళాము, చాలా రష్గా ఉంది. ఇక్కడ ఏంటంటే నా చేతిలో కోక్ బాటిల్ ఉండిపోయిందనమాట. అది విసిరేస్తున్నాను క్యాచ్ పట్టమని, మా చూస్తామని. అదేంటంటే తీయలేదు, దానికి చెప్తున్నాను అనమాట. ఇక్కడ నేనేంటంటే దేవసేనతో కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇలాగా తను ఎలా నిలబడిందో అలాగా ఈయనైతే రథం లాగేస్తున్నారు చూడండి. మా దినేష్ కూడానా, మా దినేష్ లాగి అది ఎక్కడ వచ్చేస్తుందో అనేసి దాన్ని వదిలేసి వచ్చేసాడు అనమాట. ఇంకా అలా ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని చాలామంది కూడా ఇక్కడ అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇంకా అలా మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని వచ్చేసాము. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో అయితే బాహుబలిది డైలాగ్స్ అవి వస్తున్నాయి, ఇక్కడ సాంగ్స్ అవి కూడా. ఇంకా అందుకనేసే ఇంకా ఇక్కడైతే మా దినేష్ తీసుకున్నాడు, తర్వాత మా జోస్తో తీసుకుంది. చూడండి ఇది మొత్తం కూడా ఇంకా ఇలా ఉంది. ఇదంతా ఒకసారి చూపిస్తాను చూడండి, చాలా బాగుంది. చాలా నీట్గా కూడా మెయింటెనెన్స్ చేస్తున్నారు, చాలా బాగుంది. ఎక్కడ ఒక్క చిన్న చెత్త కానీ అసలు ఏది లేదు. ఇక్కడైతే ఉన్నాయి కదా ఈ గుర్రాలు, ఇవే అనమాట. ఈ పక్కని ఇదిగోండి ఇలా ఉన్నాయి. ఇక్కడైతే నేను కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను చూడండి. ఇంకా గుర్రాల పక్కన అయితే నేనైతే అసలు కనిపించట్లేదు. ఈ అమ్మవారు అయితే బాహుబలి మూవీలో ఉంటారు కదా, ప్రభాస్ అయితే బ్లడ్తో బొట్టు పెడతారు, అదే అనమాట. ఇక్కడే ఆ సీను. ఇంకా ఇక్కడైతే ఇంకా ఇలా నడుచుకుంటూ వెళ్ళాము. ఆ పక్కనే అయితే శివగామి చైర్ అయితే ఉంది. ఇంకా శివగామి కుర్చీలో అయితే కూర్చున్నాను. ఈయనైతే మా జోస్తానైతే ఎద్దునైతే తిరగేసేయమ్మా, నీకెందుకు నేను తిరగేసే అనేసి అంటున్నారనమాట. మా దినేష్ చూడండి, నేనేమో ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటుంటే మా దినేష్ ఏమో కాలకేయుడి దగ్గర నుంచో మమ్మీ అనేసి అంటున్నాడు. మా జోస్తాం అయితే ఆ పక్కనే కాలకేయుడు ఫోటో ఉంటే అక్కడ ఫోటో దిగిందనమాట. ఇంకా ఇక్కడైతే బాహుబలి సెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అలాగే ఆ లోపలే ఫ్యాన్సీ స్టోర్ టైపు ఒకటైతే ఉంది, ఒక షాప్ ఉంది. అందులోనే ఏంటంటే రామోజీ ఫిలిం సిటీకి సంబంధించిన మ్యాగ్నెట్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అని ఇంకా అన్నీ ఉన్నాయి. ఇంకా ఈ పక్కనే అయితే చంద్రముఖి సెట్ అయితే ఉంది. చంద్రముఖి మూవీ మొత్తం ఇందులోనే షూటింగ్ చేశారు, చాలా బాగుంది సెట్ అయితే. ఇక్కడైతే చంద్రముఖి వేసుకున్న నగలు కూడా ఉన్నాయి, నగల బాక్స్ ఉంది, అలాగే పెట్టి నిండుగా నగలు ఉన్నాయి. ఆ పక్కనే చూడండి టీవీలో అయితే చంద్రముఖి అయితే కనిపిస్తుంది. ఇంకా ఇది ఒక్కసారిగా చూడగానే ఆ హాల్ మొత్తం పెద్ద సౌండ్ అనమాట. ఇంకా అయితే ఇలా ఇంక బయటకు వచ్చేసాము, అయిపోయింది. ఇంకా ఇదంతా ఏంటంటే ఫారెన్ లొకేషన్ అనమాట. చూడండి హౌజెస్ అసలు ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. కానీ డిజైన్స్ అవి అసలు చాలా బాగున్నాయి చూడండి, ఒకదాన్ని మించి ఒకటి ఉంది, చాలా అందంగా ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇంకా ఇలా ఇక్కడైతే అవతార్ మూవీ తీసిన సెట్ అయితే ఉంది. అవతార్ మూవీ ఎలా తీశారు అనేది చూపిస్తారు చూడండి, చాలా బాగుంది. ఇక్కడైతే తను ఎలా యాక్టింగ్ చేస్తుందో సేమ్ స్క్రీన్లో కూడా అలానే వస్తుంది చూడండి, చాలా బాగుంది, అసలు చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ ఏంటంటే పక్కనే ఒక రూమ్ అయితే ఉంటుంది, అందులోకి మనం వెళ్తే పెద్ద స్క్రీన్ అయితే ఉంటుంది. ఇంకా అదేంటంటే మనము ఫారెన్లో ఉన్నట్టు కనిపిస్తామన్నమాట. అక్కడ నిలబడితే ఎదురుగా చూడండి స్క్రీన్లో హాయ్ చెప్తున్నాము. ఫారెన్ లొకేషన్ ఇదంతా. ఈ బిల్డింగ్స్ అయితే అసలు చాలా బాగున్నాయి, ఎంత బాగున్నాయో అసలు, చాలా చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది అనమాట. ఫారెన్ లొకేషన్ షూటింగ్స్ అవి అవుతాయి కదా, అవన్నీ కూడా ఇక్కడే చేస్తారనమాట. ఫారెన్ లొకేషన్ ఏ మూవీస్ అయినా సరే
అవన్నీ కూడా చాలా మూవీస్ వరకు కూడా ఇక్కడే చేశారు. ఇంకా మా దినేష్ ఏంటంటే అలా పైకి వెళ్తున్నాడు చూడండి. అగోండి అక్కడ ఉండి ఏదో ఆలోచిస్తున్నాడు అనమాట పైనుంచి. ఇంకా వచ్చేస్తున్నాడు. వచ్చి సరే వెళ్ళిపోదాము అనేసి అంటే ఇంకా ఇక్కడైతే నాకైతే ఫీవర్ కదా, ఇంకా మూతి చుట్టూ అయితే పుండ్లాగా అయిందనమాట. ఇంకా అయినా సరే ఇంకా అలాగే వెళ్ళాము. ఇంకా అంత దూరం వచ్చేసి అయితే అలాగా పడుకుంటే అయితే అవ్వదు కదా, ఇంకా అందుకోసం అనేసి ఇంకా అలా చూద్దామనేసి ఇంకా అలా వెళ్ళాను. నాకైతే అస్సలు ఓపిక లేదనమాట, అయినా సరే వెళ్ళాను ఇంకా పిల్లల కోసం అనేసి. మా దినేష్ అయితే హాయ్ చెప్తున్నాడు చూడండి అందరికీ. అసలు ఈ బిల్డింగ్ అయితే ఎక్సలెంట్గా ఉందనమాట, చాలా బాగుంది చూడండి అసలు ఎంత బాగుందో బిల్డింగ్. ఇంకా మా దినేష్ అయితే ఆ పైకి వెళ్ళి వస్తున్నాడు అనమాట. చూడండి చాలా బాగుంది బిల్డింగ్. ఇంకా అలాగే ఈ పక్కనే అయితే వైజాగ్ ఎయిర్పోర్ట్ అయితే ఉంది, విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని బోర్డు అయితే ఉంది చూడండి. ఇంకా అలాగా లోపలికి వెళ్ళి అక్కడైతే మేమైతే కూర్చున్నాము. అక్కడైతే పైకి వెళ్తే స్టెప్స్ ఉంటాయి, ఇంకా అలా పైకి వెళ్తే ఫ్లైట్ ఉంటుంది. ఇంకా అందులో అయితే మేమైతే కూర్చొని కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. అవి ఎక్కడో మిస్ అయ్యాయి అనమాట. ఇంకా ఇక్కడ నుండి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఇది వచ్చేసి RRR మూవీలో గవర్నర్ ప్యాలెస్ చూడండి. So from that side there is a Chandramukhi building, Surbansa movie, same building at different elevations. Your last location is Eco Tour. Eco Tour आपका last location रहेगा. So हवा में is the second last stop. Carnival program. Carnival is going on. Carnival 30 to 14 different varieties of cactus plant. इसके अंदर है आप लोग देख सकते हैं. Left hand side में family garden है. Aggregate station like this. यहाँ से देख सकते हैं. So this is your dropping point. Okay, you have to go downside from the Havamel. आप सभी को यहाँ से नीचे जाना है by stairs and left turn लेना है. Okay, take a left. So Japanese garden is your bus boarding point for the eco tour. Wait. అయితే జపనీస్ గార్డెన్స్ ఎంట్రన్స్ అనమాట, చాలా బాగుంది లోపలైతే. ఇంకా అక్కడ ఏంటంటే ఇంకా కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాక అలాగా లోపలికి అయితే వెళ్ళాము. ఇది వచ్చేసి అక్కడ షాప్లో తీసుకున్న క్యాప్ అనమాట. వాటర్ వెళ్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ చాలామంది అయితే వాటర్లో ఆడుతూ ఉన్నారు. ఇక్కడ నేనైతే మా దినేష్ ఉన్నాడు అనేసి వెళ్తున్నాను. అక్కడ ఏంటంటే బాగానే ఉంది, కాకపోతే వాటర్ తడి వల్ల కొంచెం స్లిప్ అవుతుంది అనమాట. ఇంకా పక్కనే వాటర్ ఉంటే ఆ వాటర్లో కాసేపు అయితే ఆడుకున్నాము. అలాగా కాసేపు అలా ఎంజాయ్ చేసి అయితే ఇంకా అవన్నీ చూసుకొని అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడైతే ఈ పక్కనే బర్డ్ పార్క్ అయితే ఉంది. ఇంకా ఇలా ఇది చూసుకొని ఇంకా అలా వెళ్తే ఇంకా బర్డ్స్ అయితే ఉన్నాయి లోపల. ఇక్కడ ఏంటంటే ఒక చిన్న వాటర్ ఫాల్ లాగా కూడా ఉంది చూడండి, చూపిస్తాను, చాలా బాగుంది. ఇంకా అది అయిపోయిన వెంటనే అయితే ఈ పక్కన అయితే బర్డ్ పార్క్ అయితే ఉంది. బర్డ్స్ అన్నీ కూడా ఓపెన్లో ఉన్నాయన్నమాట. పైన అంతా నెట్ టైప్ అయితే వేశారు, ఇంకా అలా ఓపెన్లో ఉన్నాయి. అవి ఏంటంటే మన పక్క నుంచే కూడా ఎగురుతూ ఉన్నాయి, ఓపెన్లో ఉన్నాయి. చాలా బాగున్నాయి అసలు బర్డ్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడైతే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది. వరల్డ్ లార్జెస్ట్ స్టూడియో అనేసి రామోజీ ఫిలిం సిటీ అయితే 1996లో అయితే ఓపెన్ చేశారు. ఇది మొత్తం అయితే 1666 ఏకర్స్ అనమాట. ఇక్కడైతే డైలీ ఈవినింగ్ పూట ఇక్కడ ఈవెంట్స్ అయితే అవుతూ ఉంటాయన్నమాట. సాంగ్స్ అవి చేస్తున్నారు, డ్యాన్సులు కూడా. ఇంకా మేము ఏంటంటే ఇంకా టైం అయిపోతుంది అనేసి ఇంకా మేమైతే చూడలేదు, ఇంకా అక్కడ నుండి వెళ్ళిపోయాము. ఇక్కడైతే మనం కూర్చొని చూడడానికి చైర్స్ అన్నీ కూడా ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలు ఏంటంటే వచ్చేటప్పుడు ఇంకా ఈ గేమ్ అయితే ఆడతామనేసి అన్నారు. ఇంకా వీడియో అయితే ఇదేనండి, రామోజీ ఫిలిం సిటీ అయితే చాలా బాగుంది, చాలా నీట్గా కూడా ఉంది, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ లతా గోపి వ్లాగ్స్.